వెల్కమ్ టు టాకింగ్ పాలిటిక్స్ విత్ ఐ డ్రీమ్. టాకింగ్ పాలిటిక్స్ విత్ ఐ డ్రీమ్లో ఈనాటి మన ముఖ్య అతిథి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భావమర్ది, ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే అయిన పి రవీంద్రనాథ్ రెడ్డి గారితో ఈరోజు మన ముఖాముఖి ఉండబోతుంది. ఆయన కడప జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉంటుండటంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అసలు కడప జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్న వివరాలను తెలుసుకోవడానికి ఈనాడు ఆయన మన ముందున్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, ముందుగా మీకు ఈ జాతకాలు గ్రహాలు అన్న దాని మీద బాగా నమ్మకము అని చెప్తుంటారు. అంటే మీ జాతకం ప్రకారమే 2014లో కడప కానీ కమలాపురం ఎమ్మెల్యే కానీ అవుతారు అన్నది నిజమైంది. ఎప్పటి నుంచో ఉన్న మీ కళ కూడా నెరవేరింది. ఈనాడు కమలాపురం ఎమ్మెల్యేగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటారు ఎమ్మెల్యేగా బాధ్యతలు? బాగున్నాయండి. ఎందుకంటే ఎప్పటి నుంచో నాకైతే డ్రీమ్. మూడు సార్లు కూడా మీరు ఫైట్ చేశారు. సార్లే కాదు, నేను 1979 సంథింగ్ అనుకుంటా, 79 18 అప్పుడే నేను కదిరిలో కంటెస్ట్ చేయాలని అప్పుడు ప్రయత్నం చేశా. అప్పుడు పులివెందుల్లో ఉన్నా నేను. అంటే అనంతపురం జిల్లా కదా, అక్కడికి ఎలా రావాలనుకున్నారు? అంటే మాకు పులివెందులకి పక్కనే, అది 30 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడ కంటెస్ట్ చేయాలని ప్రయత్నం చేసిన నేను. సో అక్కడ వీలు కాలేదు. దాని తర్వాత కడపకు రావడం. అప్పుడు కదిరిలో ఎందుకు వీలు పడలేదు? కదిరిలో అంటే అది నాన్ లోకల్ అన్న ఫీలింగ్ తోటి, అంటే రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంటు. సో నాన్ లోకల్ అన్న ఉద్దేశంతో, ఆ లోకల్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో రెడ్డప్పరెడ్డ సంథింగ్ ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగిందనమాట అప్పుడు. సో నేను తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేయడం, ఎంపీగా అప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎవరో ఉండాలి అన్న ఉద్దేశంతో నేను పులివెందుల నుంచి కడపకు రావడం. సో ఆ రకంగా కడపకు రావడం జరిగింది. కడపలో పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం అయితేనేమి, బాగా బలోపేతం చేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మామూలుగా కాంగ్రెస్ పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి చాలా బలంగా ఉండేది కడప కాన్స్టిట్యున్సీ, కడప సిటీ అంతా కూడా. సో నేను వచ్చిన తర్వాత బాగా డెవలప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పరిస్థితి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, అంటే మీ బావగారు రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా చాలా పోటాపోటీకి కూడా జరిగిందంట. నెక్ వరకు కూడా వచ్చింది. అసలుకి ఓటమి అంచులకు వెళ్ళి ఆయన మరి విజయం సాధించారు ఆ రోజు. అంటే ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఆ టెన్షన్ అంతా కూడా అంటే 5,800 5,700 ఓట్లతో గెలవడం జరిగింది. సో కౌంటింగ్ కూడా చివరి వరకు లాస్ట్ 3 రౌండ్సే లీడ్కి రావడం జరిగింది. దానికంటే ముందంతా కూడా మైనస్లో ఉండడం జరిగింది. మేమంతా బాగా టెన్షన్ ఫీల్ కావడం జరిగింది. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఓటమి అనేది ఎప్పుడు చూడలే ఆయన. అటువంటిది అందుకు మైనస్ ఉండడంతో చాలా అందరూ టెన్షన్ ఫీల్ కావడం జరిగింది. సో దేవుడి దయ వల్ల రాజశేఖర రెడ్డి గారు గెలవడం జరిగింది. దేవుడి దయ వల్ల ప్రజల అభిమానం వల్ల ఉండడం వల్లే జరిగిందండి. దాని తర్వాత ఆయన 1,70,000 మెజార్టీ చూడడం జరిగింది ఎంపీగా. దాని తర్వాత ఆయన ఆ రకంగా మైనస్, అంటే ఆ రకంగా 5,000 చిల్లర తక్కువ, 5,000 చిల్లర నుంచి వారి కుటుంబంలోనే 5 లక్షల మెజార్టీ వరకు వచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి గారు 5,000తో ప్రారంభమైన మెజార్టీ 5 లక్షల వరకు తీసుకురాగలిగింది. 5,75,000 లీడ్ రావడం జరిగింది అనమాట. అది కూడా దిగ్గజాలు కదండి. అదే ఒక పార్టీకి మైసూరారెడ్డి నిలవడం జరిగింది, మాజీ మంత్రి గారు. ఇంకొక రవీంద్రారెడ్డి గారు నిలవడం జరిగింది. ఆయన ముందర జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ లేకోకుండా, అంటే పార్టీ అప్పుడు దాని తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యింది, రాజకీయ అనుభవం అంత లేదు, అంటే యాజ్ ఏ ఇండిపెండెంట్ అన్నట్టుగా నిలబడడం జరిగింది అనమాట. సో బాగా ప్రజలు అప్పుడు కడప దెబ్బకు ఢిల్లీ అబ్బా అన్నట్టు చేయాలన్నదే
ప్రజలందరూ కూడా ఆ రకంగా అబ్బా అనిందంటారు అప్పుడు. డెఫినెట్గా కదండి. ఎందుకంటే సోనియా గాంధీ వీళ్ళందరూ చిన్నవాళ్ళు కాదు కదండి, కాంగ్రెస్ పార్టీలో దిగ్గజాలు వాళ్ళందరూ. ఢిల్లీనే ఢీ కొట్టారు. వారిని ఎదిరించి పోటీ చేయడం అనేది, ఒక పార్టీ స్థాపించడం అనేది ఇదంతా కూడా ఇట్స్ ఏ ట్రెండ్ సెట్టింగ్ అనమాట. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా కూడా ట్రెండ్ సెట్టర్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ట్రెండ్ సెట్టర్స్ అంటే ముగ్గురే. ఒకరు ఎన్టీ రామారావు, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ట్రెండ్ సెట్ చేసే సెట్టర్స్ వాళ్ళ. చంద్రబాబు నాయుడు గారు లేరంటారు ఆ కోవలో? ప్రశ్నే లేదండి. అతనే ఆయన ట్రెండ్ సెట్ చేయలేడంటారు అసలు? ప్రశ్నే లేదు, అతనే ట్రెండ్ సెట్టర్ అండి. అతను ఫస్ట్ అందరూ కూడా ఎన్టీ రామారావును మోసగించి, ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి, సొంత మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిపోయినాడు. దాని తర్వాత నెక్స్ట్ వాజ్పేయి గాలిలో ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈసారి నరేంద్ర మోడీ గాలిలో అబద్ధపు వాగ్దానాలతోటి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది తప్ప ఆయన ఈ ట్రెండ్ సెట్టర్ ఏందండి. ఇలాంటి రాజకీయం ఈ దేశంలో అంత తేలిగ్గా నెగ్గదని నాకు తెలుసు. మన ఎన్నికల వ్యవస్థ వేరేది అయినట్టయితే, ఈ దామాషా పద్ధతి ఎన్నికైనట్టయితే అసలు దేశం తీరు ఇంకో రకంగా ఉంటుంది. మన ఎన్నికల వ్యవస్థలో అమెరికా లాంటి దేశంలో, బ్రిటన్ లాంటి దేశంలోనే కష్టంగా ఉంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం దృష్టిలో ఈ విధంగా ఏ రకంగానే పనికిరాని అభ్యర్థి. కానీ ఇంకో మూడో వాడు వచ్చే అవకాశం లేదు అక్కడ.